హాయ్ వ్యూయర్స్, వర్షాకాలంలో రానున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన బియ్యాన్ని అయితే వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలకైతే కేంద్రం అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని జూన్ 1వ తారీఖు నుంచి 30 తారీఖు మధ్యలో ఈ యొక్క రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి 3 నెలలకు సరిపడా ఈ యొక్క రేషన్ ఇవ్వాలి అంటే మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయని రేషన్ డీలర్ల ద్వారా అయితే కొంత సమాచారం తెలియడం జరిగింది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్దుబాట్లు చేయబోతుంది అన్న విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా నేనైతే మీకు అందజేయబోతున్నాను. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవి ఉన్నా కానీ రేషన్కి సంబంధించిన ఏదన్నా లేకుంటే రేషన్ కార్డుకి సంబంధించిన లేదనుకుంటే ఏదన్నా స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇక 3 నెలల రేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియడం జరుగుతుంది. అయితే కొన్ని రోజుల నుంచే ఈ యొక్క మండల లెవెల్ స్టాక్ పాయింట్ల నుండి గ్రామాలకు బియ్యాన్ని అయితే తరలించడం జరుగుతుంది. అయితే అంగన్వాడీలకు, హాస్టళ్లకు రేషన్ డీలర్ల ద్వారా లబ్ధిదారులకైతే బియ్యాన్ని సరఫరా చేయడానికి నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అయితే అవసరం ఉంటుందని, కానీ 3 నెలలకు కలిపి 6 లక్షల టన్నులు అవసరమవుతుందని, దీనికి సంబంధించి కేవలం 2 నెలలకు సరిపడా ఈ యొక్క స్టాక్ మాత్రమే రాష్ట్రంలో ఉందని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎలా సర్దుబాటు చేస్తారో అన్నది రాష్ట్రానికే తెలియాలి. దీంతో పాటు ఈ యొక్క రేషన్ని సరఫరా చేయాలంటే రేషన్ మిషన్లో కొంత సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. అలాగనే తూకం మిషన్లో కూడా కొంత అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని, దీంతో పాటు కొంత ఇబ్బందులు ఉంటున్నాయని రేషన్ డీలర్లు అయితే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే 3 నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేయడానికి సాఫ్ట్వేర్ తూకంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాస్ మిషన్ ద్వారా వేలు ముద్రలు తీసుకొని లబ్ధిదారునికి బియ్యం ఇస్తున్నారు. అయితే 3 నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తూకం చేసి ఇవ్వాలి అంటే సాధ్యం కాదని డీలర్లు అయితే కళాఖండిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క యూనియన్ల ద్వారా. అయితే ఒక వ్యక్తి ఐరిస్ వేలిముద్రలు ఇస్తే వెంటనే ఆ కార్డుకు సంబంధించిన వేలిముద్రలు మిషన్లో తీసుకోవాలి. మరో 4 లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే మిషన్ అంగీకరిస్తుంది. దీంతో 3 నెలల బియ్యం ఒకే లబ్ధిదానికి 3 సార్లు పోయాల్సిన అవసరం ఉంటుందని, దీంతో సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కారం, అలాగనే బ్లూటూత్ మిషన్లో కొంత సడలింపులు అయితే చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగనే ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు అయితే కోరడం జరిగింది. అంతేకాకుండా 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ చేస్తే మిషన్లు పనిచేయవని, 3 నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ జూన్ 30 వరకు అవకాశాలు ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు. అంతేకాకుండా నెట్వర్క్ సమస్య కూడా లేకుండా 4G సిమ్స్ జారీ చేయాలని ఈ యొక్క డీలర్లు అయితే కోరడం జరుగుతుంది. కుటుంబంలో 6 సభ్యులు ఉంటే 108 కిలోల వేయింగ్ మిషన్లు తూకం వేయగలరా అనే సమస్య కూడా ఎలా అన్న దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. సో దీంతో పాటు ఇంకా ఉన్న సమస్యల విషయానికి వెళ్తే కనుక మరి నిల్వ ఎలా చేయాలి అని కూడా అడగడం జరుగుతుంది. 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి నిల్వ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతాయన్నాయని రేషన్ డీలర్లు అంటున్నారు. సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో 90% పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకుంటున్నారని, వీటికి పంపిణీ చేయడానికి 2 సార్లు లోడ్ తీసుకుంటున్నామని, ఇప్పుడు 3 నెలలకు సంబంధించిన బియ్యం నిల్వ చేయడానికి మరో చోట ఇల్లు అయితే అద్దె తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ ఒక్క రూమ్ అద్దె ఇతర ఖర్చులకే సరిపోతుందని, ఇప్పుడు బియ్యం నిల్వ కోసం మరో ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆర్థిక భారం మీద పడుతుందని వాపోతున్నారు. తూకం వేయడానికి సహాయకులు సంఖ్య పెంచాలని కూడా కోరుకుంటున్నారు. దీంతో తాము నష్టపోవాల్సి ఉంటుందని రేషన్ డీలర్లు అయితే వాపోవడం జరుగుతుంది. సో దీంతో పాటు కనుక చూస్తే ఏదైతే పూర్తి స్థాయిలో చేరని సీఎంఆర్ వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల టన్నుల మెట్రిక్ బియ్యాన్ని అయితే కొనుగోలు చేసింది. వాటిని సీఎంఆర్ చేస్తే 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేసి ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. కానీ రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అందించలేదు. ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని, మిగతా యాసంగి రైస్తో కలిపి ఇచ్చేందుకు 10 జిల్లాలలో ఒప్పందం జరిగినట్లు అధికారులు అంత
అంతర్గత సమావేశంలో తెలియడం జరిగింది. అయితే సీఎంఆర్కు ఇచ్చిన బియ్యాన్ని మిల్లర్లు ఏనాడు పూర్తిగా అప్పగించలేదని, ఈ నేపథ్యంలో 3 నెలల సన్న బియ్యం పంపిణీ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తవచ్చని రేషన్ డీలర్ల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు మే నెలకు సంబంధించి సన్న బియ్యం కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులు పంపిణీ కాలేదని, స్టాక్ కొరత కారణంగా 15% మంది లబ్ధిదారుల బియ్యం లేక వెనుదిరిగారని, వారికి ఏ విధంగా సర్దుబాటు చేయాలో తెలియడం లేదని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకొక సమస్య కూడా రావడం జరిగింది. అదేంటంటే కొత్త లబ్ధిదారుల పంపిణీపై సందిగ్ధం. రాష్ట్రంలో 91.19 లక్షల కార్డుల ద్వారా ప్రభుత్వ 2.93 కోట్ల మందికి 1.97 లక్షల మెట్రిక్ టన్నుల పైగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఇటీవల 1.5 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు మొత్తం 13 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను కార్డులో జత చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరికి వచ్చే నెలలో 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. జూన్ వరకు కొత్త లబ్ధిదారుల విషయంలో జాప్యం చేసి ఆ తర్వాత వీరికి రేషన్ పంపిణీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరిగింది. సో ఇదండి ఏదైతే ఈ యొక్క సన్న బియ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం. మరి దీనికి సంబంధించి రాష్ట్రం ఎలాంటి వెసులుబాట్లు, ఎలాంటి ఈ యొక్క కష్టాలు, ఇబ్బందులు రేషన్ డీలర్లే తీస్తారన్న దాని గురించి మనము వేచి చూడాల్సిందే. ఇది వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని కంపల్సరీ షేర్ చేయండి, కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.